ఏ విధంగా జరుగుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 నెలల మాకు ఒక స్పష్టమైన పిక్చర్ దీని గురించి వచ్చింది. దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ కోసం అడ్డంకులు ఏంటి, ఏ విధంగా దాన్ని మేము చేయాలి ఫ్యూచర్ కేసెస్లో, ప్లస్ ఫ్యూచర్లో అది కూడా దీని ద్వారా పట్టబయలవుతుంది. ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు కూడా మాకు తెలియదు. మెయిన్ హ్యాకర్ మోస్ట్ ప్రాబబ్లీ తను నైజీరియా లేకపోతే లండన్లో ఉన్నట్టు మేము ఇప్పుడు మొత్తం దర్యాప్తు అయిన తర్వాత అనుకుంటున్నాము. ఇతను ఏం చేస్తాడంటే 4th నవంబర్, 10th నవంబర్, 16th నవంబర్ ఈ 3 రోజుల్లో దాదాపు 200 ఫిషింగ్ మెయిల్స్ పంపించాడు. అతని ల్యాప్టాప్ నుండి, కంప్యూటర్ సిస్టమ్ నుండి 200 ఫిషింగ్ మెయిల్స్ పంపించాడు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ. ఇక్కడ వీళ్ళంతా ఎంప్లాయీస్ శాంపుల్గా పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ ఈ ఫిషింగ్ మెయిల్స్ పంపించాడు. పంపించిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత 2 ఎంప్లాయీస్ మహేష్ బ్యాంక్లో ఆ ఫిషింగ్ మెయిల్ని క్లిక్ చేశారు. ఆ ఫిషింగ్ మెయిల్లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్స్ వైరస్ ఏదైతే ఉందో దాంట్లో ఉంది. ఒకసారి క్లిక్ చేయడంతో వారి కంప్యూటర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 కంప్యూటర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ హ్యాకర్ ది మెషిన్ ఏదైతే ఉందో దానికి నెట్వర్క్ ఏర్పడింది, కనెక్షన్ ఏర్పడింది. దాని తర్వాత హ్యాకర్ ఏం చేశాడంటే కనెక్షన్ ఏర్పడిన తర్వాత కీ లాగర్ సాఫ్ట్వేర్ ఈ 2 సిస్టమ్స్కి పంపించాడు. కీ లాగర్ సాఫ్ట్వేర్ అర్థం ఏంటంటే ఆ 2 ఎంప్లాయీస్ ఏ పని చేసినా, ఆ కంప్యూటర్ పైన ఏది టైప్ చేసినా, ఏ ట్రాన్సాక్షన్ చేసినా అది ప్యారల్గా సైమల్టేనియస్గా ఆ హ్యాకర్. సో వీళ్ళు ప్రతిరోజు ఉదయం వచ్చి వాళ్ళ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎవరైనా టైప్ చేసి ఓపెన్ చేస్తారు అకౌంట్. అది అతనికి వెళ్ళిపోయింది, ఆ ఇన్ఫర్మేషన్ అతనికి వెళ్ళిపోయింది హ్యాకర్కి. ఇన్ఫర్మేషన్ కోసం పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, 1000 కోట్లు ఖర్చు చేస్తారు ఈ సైబర్ సెక్యూరిటీ గురించి. కానీ మహేష్ బ్యాంక్లో మేము కనుక్కున్నాము, ఇంట్రాసాఫ్ట్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు 10 లక్షల్లో, కానీ ఎక్కువ వాళ్ళు ఖర్చు చేయలేదు ఇటువంటి మెజర్స్కి. ప్రజల్లో డబ్బు వాళ్ళకు జాగ్రత్త కల్పించాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అందరికి ఇచ్చేశారు, కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. అయితే ఇది ఒకవైపు, దిస్ ఇస్ పార్ట్ ఏ ఆఫ్ ద ఎంటైర్ హ్యాకింగ్. పార్ట్ బి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏకకాలంలో ఇది కూడా జరుగుతూ ఉంది. ఆ హ్యాకర్కి ఒక పెద్ద టీం ఉంది, వాళ్ళని హ్యాండ్లర్స్ అంటారు. ఇండియాలో ఢిల్లీ బేస్డ్ ఉన్నారు చాలామంది, నైజీరియన్సే అందరూ కూడా దాదాపుగా. హ్యాకర్కి ఆ టీంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పని, వాళ్ళు ఈ బ్యాంక్లో ముందే ఈ 4 కాంటాక్ట్ చేసి షైనాజ్ బేగం, సాన్విక ఎంటర్ప్రైజెస్, నవీన్ కుమార్, వినోద్ కుమార్ రాఠీ, సంపత్ కుమార్, వీళ్ళని కాంటాక్ట్ చేసి ఇంకా 3 కూడా చేశారు, కానీ అకౌంట్స్ నుంచి వాళ్ళు సక్సీడ్ కాలేదు. ఆ పేర్లు కూడా ఉన్నాయి: కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్ప్రైజెస్, ఫాతిమా మాతా సెక్యూర్ బిల్డింగ్స్. అంటే ఈ అకౌంట్స్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ సక్సీడ్ కాలేదు, కానీ వీళ్ళు కూడా ఆ నేరంలో పాల్గొన్నారు. వీళ్ళకు ఏంటంటే వీళ్ళకి ముందే తెలుసు ఏదో తప్పుడు పని కోసం మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేపిస్తున్నారు. 10% కమిషన్ ఏదైతే అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందో దాంట్లో 10% కమిషన్ వీరికి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ హ్యాకింగ్ చేస్తామనే అంచనా వేసుకొని
వాళ్ళు ముందే ఈ 7 అకౌంట్లు ఓపెన్ చేయించారు. కాంటాక్ట్ చేసి ఈ షైనాజ్ బేగం అకౌంట్లో దాదాపు 4.5 lakhs ఉంటే దాన్ని 3,59 lakhsకి పెంచారు. ఎందుకంటే వాళ్ళకు డేటాబేస్లో ఆల్రెడీ ఎంట్రీ వచ్చేసింది. మీరు ప్రీవియస్ స్లైడ్లో చూసారు, డేటాబేస్లో ఆల్రెడీ హ్యాకర్ ఎంటర్ అయిపోయాడు. సో ఈ అకౌంట్స్లోకి వెళ్ళి దాంట్లో అమౌంట్ ఎంత ఉందో మినిమం అమౌంట్ పెట్టారు. దాన్ని జస్ట్ ఫిగర్స్ ఆల్టర్ చేసి, అయితే ఈ 3 అకౌంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. వీళ్ళు కూడా ఎంటైర్ కాన్స్పిరసీలో వీరు కూడా భాగస్వాములే. వీళ్ళు అంటే డబ్బులు తీసుకున్నారు కానీ సక్సీడ్ కాలేదు మొత్తం ప్రక్రియలో. ఈ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది సాధ్యం కాలేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్. అయితే దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ మొత్తం దర్యాప్తులో తేలింది ఏంటంటే, ఎక్కడి నుండి అయితే ఈ ఫిషింగ్ మెయిల్స్ వస్తున్నాయో దాని ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో, ఇదొక ఐపీ అడ్రస్, ఇదొక ఐపీ అడ్రస్, ఇదొకటి స్విట్జర్లాండ్ చూపిస్తుంది. అంటే ఈ ప్రాక్సీ అన్నమాట. నిజమైన ప్రాక్సీ ఐపీ అడ్రసెస్ అంటే ఏదైతే నిజమైన అడ్రస్ ఉందో దాన్ని కవర్ చేయడానికి ప్రాక్సీ ఐపీ అడ్రసెస్ వాడతారు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో. అడ్రసెస్ ఈ విధంగా వేరే దేశాల్లో వస్తున్నాయి, ఇప్పుడు కూడా అక్కడే చూపిస్తున్నాయి. అయితే మేము మా సిసిఎస్ నుండి ఐఎస్పి హేమన్ సర్వీసెస్ కెనడాకి లెటర్ రాసాం. ఈ 2 ఐపీ అడ్రస్ కూడా వీరు ఇచ్చినట్టు తేలింది. వీళ్ళకి లెటర్ రాసాం. మీరు ఎవరెవరికి ఇచ్చారు ఈ ఐపీ అడ్రసెస్ అంటే, అతను ఏం రిప్లై ఇచ్చాడంటే, పట్నాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఐపీ అడ్రస్ చేశాము, అతనికి ఇచ్చాము. ఆయన బై నేమ్ బాక్స్ ఆర్డిపి విపిఎన్ బీహార్. సో పట్నా వెళ్ళింది మా టీం. పట్నా వెళ్ళి అతన్ని అడిగితే, అతను ఈ బాక్స్ ప్రొవైడెడ్ యూజర్ నేమ్ జావేద్ టోబీ, కంట్రీ యూకే, ఐపీ అడ్రస్ ఇది. ఈ 2 ఐపీ అడ్రసెస్ అవన్నీ కూడా యూకే అని చూపిస్తుంది. అంటే యూకే అని చూపిస్తుంది కానీ ఇది యూకేలో ఉందని మనం అనుకోవద్దు. ఇది ప్రాక్సీ ఫాల్స్ అడ్రస్ ఉంటుంది. సిస్టమ్స్ నుండి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అతనికి తెలిసిపోయింది. అతను ఆ సిస్టమ్స్ని వాచ్ చేస్తున్నాడు. ఏం చేశాడంటే, ప్రతిరోజు వీళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత 6th January రోజు, ఇది అప్పటి నుండి 6th నుండి 23rd వరకు, 6th నుండి 23rd వరకు, అంటే ఒక రోజు ముందు, హ్యాకింగ్ కాకముందు, ట్రాన్సాక్షన్ చేయకముందు, ఇతను ఆ కీ లాగర్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు ఆఫీస్ అవర్స్లో షట్ డౌన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సిస్టమ్స్ని ఓపెన్ చేసి, అక్కడ నుండి ఇక్కడ మాస్టర్ అడ్మిన్స్ ఉంటారు 2, వాళ్ళతో ఆ కంప్యూటర్స్తో కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మాస్టర్ అడ్మిన్స్ ప్రతి బ్యాంక్లో కొంతమంది ఉంటారు, 1, 2, 3 మ్యాక్సిమం. కానీ మహేష్ బ్యాంక్లో వాళ్ళు కేర్లెస్గా ఉండి దాదాపు 10 మందికి ఈ యూజర్ ఐడి పాస్వర్డ్స్ కామన్ ఇచ్చేశారు. అంటే వీళ్ళిద్దరూ, ఈ 10 మంది సూపర్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళే ఆ బ్యాంక్ డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే బ్యాంక్లో ఉన్న వివరాలు, కస్టమర్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉంది అనే విషయం ఓన్లీ సూపర్ అడ్మిన్స్కి తెలుస్తుంది. కానీ వీళ్ళు 10 మంది అయ్యేసరికి అందరికీ కామన్ ఒకటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడంతో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ హ్యాకరు ఇక్కడ వరకు చేరుకున్నాడు. యూజర్ అడ్మిన్ ద్వారా అతను డేటాబేస్లోకి ఎంటర్ అయిపోయాడు. డేటాబేస్లో ఎంటర్ అయిన తర్వాత అతను ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది చేశాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒకటే నెట్వర్క్లో ఈ బ్యాంక్ అంతా పనిచేస్తూ ఉంది. ఒకటే సింగిల్ నెట్వర్క్, అంటే వేరియస్
లోకల్ ఏరియా నెట్వర్క్స్, ల్యాండ్ వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే రకంగా ఉండాలి. కానీ ఒకటే నెట్వర్క్ పైన వీళ్ళు నడుపుతున్నారు. అందరికీ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేసారు, ఒకటే నెట్వర్క్ పైన ఉంది. ప్రతి స్టేజ్లో ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి సూపర్ అడ్మిన్ నుంచి డేటాబేస్కి स्ट्रॉन्ग फायरवॉल्स ఉండాలి. बाद और 398 अकाउंट्स और खोले गए. देश भर में कोने कोने में ये अकाउंट्स खोले गए. वहाँ पर भी जाके एटीएम्स के द्वारा कैश विड्रॉ किया गया. और इसका पूरा जो इन्वेस्टिगेशन है, जो तहकीकात है, 2 महीने से काफ़ी हमारे ऑफिसर का 100 ऑफिसर, मतलब कांस्टेबल से लेके जॉइंट सीपी तक, ये 2 महीने बहुत मेहनत किए हैं, देश भर में घूमे हैं. क्योंकि हम एक फैसला लिया था कि हम ये केस में हैकर को कैसे भी पकड़ना है, क्योंकि ये डेंजर जो है बहुत ज़्यादा है. इसके द्वारा अभी आने वाले दिनों में काफ़ी बैंक हैक हो सकते हैं. और अभी तक हमारे राष्ट्र में हम देखे हैं, तेलंगाना स्टेट कोऑपरेटिव बैंक का हैक हुआ था जुलाई में. 2 करोड़ रुपए आसपास उसमें हैक हो गए थे. अभी ये केस हुआ है. मुंबई में 2 केस रिपोर्ट हुए हैं, डीएनएस बैंक और दूसरा एक कोऑपरेटिव बैंक में. तो आने वाले दिनों में ये बढ़ने वाला है. और महेश जो भी बैंक है, ये केस में देखा गया है कि महेश बैंक का मैनेजमेंट साइबर सिक्योरिटी का जो पॉलिसी है रिजर्व बैंक ऑफ इंडिया का, क्योंकि पब्लिक का पैसा है और जब पब्लिक के पैसे से आप बैंक बिजनेस चला रहे हैं, उस पर प्रॉफिट कमा रहे हैं, तो आप गनीमत आपकी जिम्मेदारी बनती है कि मिनिमम साइबर सिक्योरिटी मेजर्स लें. बट आपने सिंगल नेटवर्क पर चलाया, पूरे एम्प्लॉयज़ को इंटरनेट दे दिया, हेडक्वार्टर बैंक से लेके पूरे ब्रांचेस तक एक ही नेटवर्क पर आपने कनेक्शन दे दिया. आपने फायरवॉल्स नहीं लगाया, आपने इंट्रूजन प्रिवेंशन डिवाइसेस नहीं लगाया, इंट्रूजन डिटेक्शन सिस्टम्स नहीं लगाए. तो ये सब गलतियां बहुत होने पर ये हैकिंग हुआ है. तो उनको भी हम ये केस में हम डालेंगे और उनको हम एग्जामिन करेंगे क्यों ऐसे हुआ है. और एक सॉफ्टवेयर डेवलपर है इंट्रासॉफ्ट, जो मुंबई बेस्ड है, तो उन पर भी हमारा शक है क्योंकि कोऑपरेट नहीं किए हैं अब तक. तो उनको भी हम अब आने वाले दिनों में इसका, क्योंकि ये लंबा चलने वाला है और हैकर जो है वो दूसरे देश में है, हम इंटरपोल अप्रोच होंगे. इंटरपोल के द्वारा ये जो आईपी एड्रेसेस हैं वो दूसरे देश में आ रहे हैं और प्रॉक्सी आईपी एड्रेसेस हैं. तो इनका एक्चुअल आईपी एड्रेस क्या है, कौन है ये आदमी, ये मालूम करने के लिए इंटरपोल की सहायता मदद हम लेंगे. 10 एम्प्लॉयज़ को, तो जब भी ये 2 एम्प्लॉय ये 10 एम्प्लॉय से संपर्क करते थे और टाइपिंग करते थे या कुछ मेल एक्सचेंज करते थे, तो पूरा इंफॉर्मेशन वो हैकर को पहुंच रहा था. तो ऐसे जनवरी 6 से लेके जनवरी 23 तक उसने ये की लॉगर सॉफ्टवेयर के द्वारा जो सुपर एडमिन का यूजर आईडी पासवर्ड मालूम करके उसके द्वारा मेन डेटाबेस में एंटर हो गया था. इसी समय दूसरी तरफ ये हैकर के यहाँ पर हैंडलर्स होते हैं. दिल्ली से में ज़्यादातर, बैंगलोर हैदराबाद में भी हैं, ज़्यादातर ये नाइजीरियंस हैं. ये हैंडलर्स क्या किए हैं कि नवंबर के महीने में ही जो 7 लोगों के द्वारा महेश बैंक में अकाउंट्स ओपन करवाए हैं. ये इनके नाम हमें बताया, शहनाज बेगम, नवीन कुमार, विनोद कुमार राठी, संपत कुमार. ये चारों के अकाउंट के द्वारा उसने क्या किया कि पूरा 12 जो अमाउंट उसमें था, मिनिमम अमाउंट, क्योंकि ऑलरेडी उसके पास यूज़र आईडी पासवर्ड पहुंच गया था, वो अकाउंट में एंटर होकर उसमें 2 लाख होने पर उसको 4 करोड़ कर दिया. उसमें 299 रुपीज़ एक अकाउंट में था, उसको 5 करोड़ कर दिया. मतलब उसके पास जो भी कर सकता है वो अकाउंट में पहुंच गया है.
वो डेटाबेस में पहुंच गया, तो वो अकाउंट जस्ट ऑन इन द अकाउंट शीट ही हैज चेंज्ड। इस ऐसे टोटल 12.48 करोड़ ये 4 अकाउंट में इसने चेंज किया, और 3 अकाउंट भी थे बट वो 3 अकाउंट काम नहीं किए वो दिन। तो ये 4 अकाउंट के द्वारा 12.48 करोड़ का अमाउंट जो है उस वो हैकर जो है वो उसको 115 फर्दर अकाउंट्स में 115 अकाउंट में इसको ट्रांसफर करवाया देश भर में। और ये 115 अकाउंट होल्डर्स काफी लोग हैं, दिल्ली में है, कलकत्ता में है, नॉर्थ ईस्ट में है, बैंगलोर में है, हैदराबाद में है। इनका क्या है कि जो भी अकाउंट खोलता है 10% कमीशन उनको दिया जाता है ये पूरा खेल में। तो वो 115 अकाउंट से इसने विड्रॉ किया, एटीएम के द्वारा जो कैश था वो विड्रॉ हो गया। महेश बैंक कोऑपरेटिव बैंक का हैकिंग केस जनवरी 24 ये साल रिपोर्ट हुआ था। बैंक के मैनेजर ने कंप्लेंट दिया था कि 12 करोड़ 12.48 करोड़ का उसमें हैकिंग हुआ है, साइफन ऑफ हो गया है। तो रिकंसिलिएशन करते समय उनको ये पता लगा और उन्होंने आकर सीसीएस में कंप्लेंट दिया। साइबर क्राइम सेल ये केस टेकअप करके 2 महीने बहुत गहरी तहकीकात करने के बाद काफ़ी ये केस के बारे में जानकारी मिली है। तो इसमें ब्रीफली संक्षिप्त में मैं कहना चाहता हूँ कि हैकर जो है वो कौन से देश में बैठा है हमको नहीं मालूम अभी भी। यूके हो सकता है या नाइजीरिया में कहीं हो सकता है मोस्ट प्रोबेबली। तो उसने नवंबर के महीने में 200 फिशिंग मेल्स महेश बैंक के एम्प्लॉयज को भेजा था। 200 एम्प्लॉय को 200 मेल भेजा उसने, और उसमें 2 एम्प्लॉय वो जो फिशिंग मेल्स हैं उसको क्लिक किया। उन्होंने उनके बिजनेस के संबंधित विषय में मेल आया था तो उसने क्लिक किया। क्लिक करने पर उसका जो मेल है हैकर है वो उनके सिस्टम से कनेक्ट हो गया, क्योंकि उसमें रिमोट एक्सेस ट्रोजन एक था, वायरस का नाम है, वो ट्रोजन था, उसकी वजह से कनेक्शन हो गया। कनेक्शन होने के बाद ये हैकर की लॉगर सॉफ्टवेयर भेजा है वो दोनों सिस्टम में। की लॉगर सॉफ्टवेयर भेजने के बाद क्या होता है कि जो भी वो 2 एम्प्लॉय काम करने वाले बैंक में टाइप करते हैं अपना यूजर आईडी पासवर्ड टाइप करते हैं तो उसको पता लग जाता है। तो इसके द्वारा की लॉगर सॉफ्टवेयर के द्वारा उसने ये दोनों एम्प्लॉय का यूजर आईडी और पासवर्ड उसने मालूम कर लिया। उसके बाद ये 2 सिस्टम्स के द्वारा वो, क्योंकि सिंगल नेटवर्क पर है, जो सुपर एडमिन कहते हैं, सुपर एडमिन जो वो होते हैं बैंक में जिनको डेटाबेस जो है उसके साथ इनका कनेक्शन होता है। उसमें एंट्री करने का और उसको एक्सेस करने का जो पासवर्ड हो या यूजर आईडी हो इन्हीं के पास होता है। पर महेश बैंक में 10 लोगों के पास ये सुपर एडमिन का